తెలంగాణలో మరోసారి కులగణన షురూ అయింది. సర్వేల వివరాలు నమోదు చేసుకుని వారికి మరో అవకాశం కల్పించింది రేవంత్ రెడ్డి సర్కార్. దీంతో నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు రీసర్వే జరగనుంది. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కాల్ సెంటర్ పనిచేయనుంది. ఇప్పటి వరకు కులగణనలో నమోదు కాని కుటుంబ సభ్యులు మాత్రమే కాల్ సెంటర్కు కాల్ చేసి పూర్తి వివరాలు ఇవ్వాలని సూచనలు చేశారు అధికారులు. అలా కాల్ చేస్తే వెంటనే అధికారులు ఇళ్ల దగ్గరకు వచ్చి కులగణన వివరాలు తీసుకుంటారని చెప్పారు. మొబైల్ నెంబర్తో సెర్చ్ చేసి సంబంధిత వ్యక్తి పాత డేటాబేస్లో నమోదు అయ్యారా లేదా వివరాలు పరిశీలించనున్నారు అధికారులు. ఇక జీహెచ్ఎంసీతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన కాల్స్ కూడా స్వీకరించి ఆ వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్కు ఫార్వర్డ్ చేయనున్నారు అధికారులు. బీఆర్ఎస్ బాటలోనే రేవంత్ పాలన సాగుతుందని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అప్పులు చేయడం, దోచుకోవడమే ఈ ప్రభుత్వ పని అని విమర్శించారు. ఏ భూములు అమ్ముదాం, ఎక్కడ అప్పులు చేద్దామనేదే ఈ ప్రభుత్వ ఆలోచన అన్నారు. రేవంత్ సర్కార్పై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు కిషన్ రెడ్డి. హన్మకొండ జిల్లాలో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కలిశారు. కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం 1000 స్తంభాల గుడి అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కేంద్ర మంత్రిని కోరారు. నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీని నమ్మొద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతంలో బీఆర్ఎస్ ₹1,00,000 రుణమాఫీ అంటూ 5 ఏళ్లు అమలు చేయలేదన్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించి ఆ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేలా కృషి చేయాలన్నారు పొన్నం ప్రభాకర్. నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగర అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నగరంలోని 5వ డివిజన్ ఎస్వీఆర్ పార్కు, 14వ డివిజన్ మాగుంట సుబ్రహ్మరెడ్డి ఉద్యానవనంలో జిమ్ ఎక్విప్మెంట్ను నారాయణ ప్రారంభించారు. జాకిర్ హుస్సేన్ నగర్ ఎస్వీఆర్ పార్కులో 40 లక్షలతో జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని మంత్రి నారాయణ చెప్పారు. 4 రోజుల్లో ఈ పనులను పూర్తి కావాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మనవడి వివాహ రిసెప్షన్ నెల్లూరు జిల్లా వెంకటచలం స్వర్ణ భారతి ట్రస్టులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి నారా లోకేష్ పాల్గొని వధువరులను ఆశీర్వదించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఉమ్మడి నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోత్కూరు మండల కేంద్రంలో గలగల పారుతున్న బిక్కేరు వాగును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సందర్శించారు. గుండాల మండలం నుంచి మోత్కూరు మీదుగా ఆత్మకూరు మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న సందర్భంగా గంధమల్ల నుంచి విడుదలైన నీరు బిక్కేరు వాగును తాకగా రైతులు సంతోషంతో వాగు వీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వారిని చూసి ఆగి రైతులతో మాట్లాడారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 3 సార్లు ఈ వాగు ద్వారా తమ పంట పొలాలు, గ్రామాల చెరువులకు నీళ్లు అందించినందుకు బీర్ల ఐలయ్యకు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ నీటి ప్రయోజనాలకు ఏపీ ప్రభుత్వం గండి కొడుతుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యం చూస్తుందంటూ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 3 నెలలుగా నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి రోజుకు 10,000 క్యూసెక్లను ఏపీ తరలించకపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. 646 టీఎంసీల నీటిని తరలిస్తే ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాంగ్రెస్ కు పట్టమంటూ మండిపడ్డారు. సాగర్ ఆనకట్ట కేంద్ర బలగాల ఆధీనంలో ఉందని, వారి పర్యవేక్షణలోని మాత్రమే నీటిని విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఏపీ ఇష్టరాజ్యంగా నీటిని తరలిస్తుంది అన్నారు. రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన విమర్శలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కులమని చెప్పారు. రాహుల్ గాంధీ తండ్రి, తాతలు జంధ్యం ధరించినట్లుగా గుర్తు చేశారు. పెళ్లి కాలేదు కాబట్టి రాహుల్ గాంధీ జంధ్యం వేసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఇక బ్రాహ్మణులు హిందువులు కాదని బండి సంజయ్కి ఏమైనా అనుమానం ఉందా చెప్పాలంటూ జగ్గారెడ్డి క్వశ్చన్ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం బొన్నవుపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో మంటలు వ్యాపించినట్లుగా గుర్తించి తక్షణమే స్పందించి మంటలను పూర్తిగా ఆర్పివేశామని జిల్లా ఫారెస్ట్ అధికారి చక్రపాణి తెలిపారు. బుక్కపట్నంలో ఆయన మాట్లాడుతూ ఆకతాయిలు లేదా గొర్రెలు, పశువుల కాపర్లు చేసిన పనికి దట్టమైన మంటలు వ్యాపించాయని తెలిపారు. అడవులకు నిప్పు మానవాళికి ముప్పన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. జిల్లాలోని అటవీ సమీప 368 గ్రామాలను అడవులకు నిప్పు పెట్టడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించామన్నారు. అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు 14 కిలోమీటర్ల మేర ఫైర్ లైన్స్ ఏర్పాటు చేశామన్నారు.
ఎక్కడైనా అడవులకు మంటలు వ్యాపించినట్లు తెలిస్తే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. అడవులకు నిప్పు పెట్టినట్లు తెలిస్తే కేసులు నమోదవుతాయన్నారు. అందుకోసం ముందుగానే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. విద్యార్థులు చెడు అలవాట్లు సెల్ ఫోన్లకు బానిసలు కావద్దని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ పట్టణంలోని ఎంవీఆర్ స్కూల్ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. చెడు అలవాట్లకు బానిసలుగా మారితే జీవితం అంధకారంగా మారుతుంది అన్నారు. పేద విద్యార్థులకు తాను అన్ని వేళలా అండగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రతీక ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థుల చదువుకు ఆర్థికంగా సహాయం చేస్తున్నానని చెప్పారు. తనకు పదవి ఉన్నా లేకపోయినా పేదలకు పేద విద్యార్థులకు సేవ చేస్తారని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత కోసం నల్గొండలో స్కిల్ డెవలప్మెంట్కు భవనానికి శంకుస్థాపన చేస్తామని, త్వరలోనే దాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే ఆదివాసీ సాంప్రదాయ ఆదివాసీ పెద్దిరాజుల జాతరలో పోలవరం ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం చేసుకుని దీవెనలు పొంది గిరిజన సాంప్రదాయ రేలా కుమ్మృత్యంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ఏ అవసరం వచ్చినా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాబోయే కాలంలో అమ్మవారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా బాసూరులోని గోదావరి నది ఒడ్డున నిర్మల్ జిల్లా శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 286వ సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలకు గాడ్ పీఠాధిపతి బాబు సింగ్ మహారాజ్, దీక్ష గురువు ప్రేమ్ సింగ్ మహారాజ్, మంత్రి సీతక్క, ఎంపీ గొండం నగేష్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు రామారావు పటేల్, మహేశ్వర్ రెడ్డి, వెడ్మా బొజ్జు, అనిల్ జాదవ్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చాపన్, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వారికి సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవ సమితి సభ్యులు స్వాగతం పలికారు. రాబోయే కాలంలో వ్యర్థాల నిర్వహణలో టీటీడీ దేశంలోని ఇతర దేవాలయాలకు ఆదర్శంగా నిలుస్తుందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని లడ్డు కౌంటర్ వద్ద టీటీడీ అధికారులతో కలిసి ఆయన స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛత అనేది నాగరికతకు, సంస్కృతికి ప్రతిబింబమని, ఎక్కడైతే స్వచ్ఛత ఉంటుందో అక్కడ పరిపాలన, క్రమశిక్షణ బాగున్నట్లుగా తెలుస్తుందని, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ తిరుమల కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. తిరుమలలో 24 గంటల పాటు 1200 మంది సిబ్బంది నిరంతరం పరిశుభ్రత కోసం కృషి చేస్తున్నట్లుగా చెప్పారు. టీటీడీ ఆరోగ్య విభాగం ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షిస్తుందన్నారు. తిరుమల డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన 2 లక్షల టన్నుల చెత్తను ఎరువుగా మార్చినట్లుగా తెలిపారు. స్వచ్ఛ తిరుమల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని, భక్తులందరూ టీటీడీ సూచనలు పాటించి క్రమశిక్షణతో చెత్తను వేరు చేసి సూచించిన చెత్త కుండీలలో వేస్తేనే పారిశుద్ధ్య సిబ్బందికి పనిచేయడం సులువు అవుతుందని తెలియజేశారు. కడప జిల్లా పులివెందులలో శ్రీవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పులివెందుల్లోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు కన్నుల పండుగ కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. స్వామివారి తలంబ్రాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని శ్రీ పారపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్లకు భక్తులు పోటెత్తారు. వేకుజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లో నిలబడి వీరమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు. భక్తులు మొక్కుబడులు తీర్చుకునేందుకు గొర్రెపోతులతో భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల తాకిడికి అధికంగా ఉండడంతో గన్నవరం డివిజన్ డీఎస్పీ చలసాని శ్రీనివాసు పర్యవేక్షణలో ఉయ్యూరు టౌన్ సీఏ రామారావు ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలని పోలీసులు కోరారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఐశ్వర్య రజనీకాంత్ని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుమారుడు లింగతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయాధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. రేవరన్ ఫాదర్ కె చిన్నప్ప ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రతిపాడులో మరియగిరి మాత యాత్ర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆర్సీఎం చర్చి నుంచి మేరీ మాత విగ్రహాన్ని పురవీధిలో ప్రదర్శించి మరియగిరి కొండపైకి చేరుకుంటుంది. అనంతరం దివ్య బలి పూజ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఫాదర్ కె చిన్నప్ప మాట్లాడుతూ సుమారు 65 సంవత్సరాల నుంచి మరియగిరి మాత యాత్ర ప్రారంభోత్సవం మహోత్సవం జరుగుతున్నాయని, మరియగిరి యాత్ర మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అనేక ప్రయోజనాలు కలిగాయని చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులు మండలం కడలి కపతేశ్వర స్వామి సన్నిధిలో అరుదైన ఆచారం కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం మాఘమాసం ప్రారంభమైన నెలలో ఆదివారం రోజున కడలి
కపతేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలోని కపోత నీటి గుండంలో మారేడు దళం నీటిలో వేయగా అది గిరగిరా తిరుగుతూ ములుగుతుంది. మాఘమాసం ఆదివారం మాత్రమే అంతర్వాహిని కలుస్తుందని ఆ దళం అలా ములగడం వల్ల ఆ మారేడు దళం కాశీలో ఉన్న శివుని పాదాల చెంతకు వెళ్తుందని భక్తుల నమ్మకం. ఆ గుండంలో మారేడు దళం వేసేందుకు ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలి రావడం విశేషం. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మూల విరాట మూర్తులకు విశేష పూజ, లక్ష్మీ గణపతి హోమం అనంతరం అన్నదానం చేపట్టినట్లుగా ఆలయ కమిటీ అధ్యక్షుడు సిరపు వెంకటరమణ, కన్వీనర్ ధారపు మాధవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మునిగల అప్పారావు కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. తిరుపతిలో జరిగే విధంగా స్వామివారి కళ్యాణం కాకినాడలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆదివారం నుంచి 26వ తేదీ వరకు స్వామివారు వివిధ అలంకరణలతో భక్తులకు దర్శనమిచ్చారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు NMMS పరీక్షలో జిల్లా టాపర్లుగా నిలిచారు. గత సంవత్సరం నవంబర్లో నిర్వహించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షలో కిష్టాపూర్ విద్యార్థులు సత్తా చాటారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు జిల్లా స్థాయి మొదటి, రెండవ ర్యాంకులతో పాటు మొత్తం 11 మంది ఈ స్కాలర్షిప్లను గెలుచుకుని పాఠశాలను జిల్లాలో ప్రథమ స్థానంలో నిలబెట్టారు. స్కాలర్షిప్స్ పొందిన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులను, ప్రధాన ఉపాధ్యాయుడిని గ్రామస్తులు అభినందించారు. ఈ విజయంతో విద్యార్థులు 4 సంవత్సరాల పాటు ఏటా 12,000 రూపాయలు పొందడం ద్వారా వారి ఉన్నత చదువులకు ఎంతో మేలు జరగనుంది. పూలే దంపతుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా స్టోనౌసుపేట ఎడ్లపల్లి వెంకటేశ్వర్లు నగరపాలక ఉన్నత పాఠశాలలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, మాజీ ఎంపీ మేఘపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు ఆర్టీఓ అనూష, బీసీ సంక్షేమ సంఘం నాయకులు గవర్నర్కు ఘన స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట తహసీల్దార్ దామోదర్కు కేటిగాళ్లు కుచ్చిటోపి పెట్టారు. ఏసీబీ అధికారిని అంటూ తహసీల్దార్ దామోదర్కు ఫోన్ చేసి విధుల్లో మీరు అవినీతికి పాల్పడుతున్నారని డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే అరెస్టు తప్పదని హెచ్చరించారు. దీంతో భ్రాంతులకు గురైన తహసీల్దార్ ఆన్లైన్లో 3,30,000 రూపాయలను పంపించారు. అనంతరం తేరుకున్న తహసీల్దార్ తాను మోసపోయానని సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏసీబీ పేరుతో ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యవహారంపై ఏసీబీ డీజీ స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేయకుండా ప్రైవేటు వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, ఏసీబీ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడినా వెంటనే ఏసీబీకి కానీ లోకల్ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని తెలిపారు. మీపై కేసు లేకుండా చూస్తామంటూ డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని కోరారు. అలాంటి నకిలీ కాల్స్ను నమ్మవద్దని ఏసీబీ అధికారుల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు లేదా సామాన్యులకు అలాంటి ఫేక్ కాల్స్ వస్తే టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ తెలంగాణ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుడి పేరు, బాధితుడి పేరు వివరాలు రహస్యంగా ఉంచబడతాయని చెప్పారు అధికారులు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని కమలాపూర్ హనుమాన్ ఆలయానికి వెళ్లే మార్గం అంతా చెత్తతో నిండిపోయింది. దీంతో అటువైపు వెళ్లే భక్తులతో పాటు రైతులు ఇబ్బంది పడుతున్నారు. మున్సిపల్ సిబ్బంది సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్లో వేయకుండా రోడ్డుపైన విస్తుండడంతో నడవలేని దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లంగరా హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 15వ తేదీన జరిగిన దొంగతనం కేసును లంగరా హౌస్ పోలీసులు ఛేదించారు. సుమారు 9 తులాల బంగారం చోరీకి గురికాగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు 4 బృందాలకు ఏర్పడి విచారణ చేపట్టారు. సుమారు 100 కెమెరాలను పరిశీలించి 3 నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. ఈ ముగ్గురిపై పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసులో నమోదైనట్లుగా పోలీసులు నిర్ధారించారు. వీరి నుంచి 12 తులాల బంగారంతో పాటు 3 సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరు దొంగలించిన బంగారాన్ని అమ్ముకొని జలసాలు చేస్తూ ఉంటారని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. మధు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీలో అక్రమాలు చేస్తున్నారని నిర్వాహకుడైన గుర్రెడ్డిని బ్లాక్మెయిల్ చేస్తూ 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన ఘటనలో రఘు,
అడివేష్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితులిద్దరికీ 41 సిఆర్పిసి నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన భాస్కర్, మునిచంద్ర అనే ఇద్దరు కానిస్టేబుల్తో దురుసుగా ప్రవర్తించి దాడి చేసి పారిపోయారని, వారిపై ఈ ఘటనపై కూడా కేసు నమోదు చేసి నిందితులిద్దరిపై అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఆధుని 1 టౌన్ సీఐ శ్రీరామ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో నడుస్తున్న అంగన్వాడీ టీచర్ల ట్రైనింగ్ సెంటర్లో అన్యమత ప్రచారం చేస్తున్నట్లుగా పలువురు ఆరోపించారు. తాళ్ళపూడి మండలం వేగేశ్వరపురం గ్రామంలోని ఓ పాఠశాలలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాల్యం నుంచి మత మార్పిడులు చేయాలని హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లను ఎంచుకున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కలెక్టర్, ఆర్డీఓ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఏఎస్ఓగా విధులు నిర్వహిస్తున్న ప్రదీప్ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. మండలంలో అక్రమ ఇసుక, మట్టి రవాణా చేసే వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు సీఎంఓ నుంచి ఆదేశాలు రావడంతో అక్రమ ఇసుకపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేసి అక్రమ ఇసుక రవాణా, మట్టి రవాణాను అరికట్టాలని అధికారులు సూచించారు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రదీప్ ఇసుక, మట్టి రవాణా చేసే వారి వద్ద చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇసుక, ట్రాక్టర్, మట్టి లారీలకు 2,000 నుంచి 8,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మా టీంలో ముగ్గురం ఉన్నాం. మా టీంకి నేనే లీడర్. నాకు ఎంఆర్ఓ ఆఫీస్తో పని లేదు. డైరెక్ట్ కలెక్టర్కి రిపోర్ట్ చేయాలి. మీరు పైసలు ఇస్తారా లేక వాహనాలు ఎంఆర్ఓ ఆఫీస్కి తరలించాలా అని బెదిరిస్తూ అద్దెనకాడికి దండుకుంటున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. వరంగల్ నగరంలో మరొక కీచక లెక్చరర్ నిర్వాకం బయటపడింది. కొత్తవాడలోని ఏకశిల జూనియర్ కాలేజీలో విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడు. బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పట్ల లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యానికి సమాచారం అందించినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం రమేష్ను కావాలనే తప్పిస్తున్నారని బంధువులు మండిపడుతున్నారు. కీచక టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా శంకవరం మండలంలోని అనవరం గ్రామంలో మట్టి మాఫియా ముస్లిం శ్మశాన భూములోని సమాధులతో పాటు తవ్వికి వెళ్ళిపోయారు. నూతన భవన నిర్మాణ పునాదిలో ముస్లింల మృతదేహాల కళేబరాలు దర్శనమిచ్చాయి. ఇటీవల కాలంలో మృతి చెందిన వ్యక్తుల సమాధులకు సంబంధించి కళేబరాలు మాయమయ్యాయి. ఇప్పటి వరకు ముస్లిం సోదరులు చేసి ఒక మృతదేహం కళేబరాలను పోలీసుల సమక్షంలో మసీదులో భద్రపరిచారు. ఇప్పటికే మట్టి మాఫియా తవ్వకాలు జరిపిన వ్యక్తుల పేర్లతో సహా ముస్లిం కుల పెద్దలు అనవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్లిం పెద్దల ఫిర్యాదులతో కదిలిన అనవరం పోలీసులు ముస్లిం సోదరుల శ్మశాన భూముల మట్టిని తవ్వి అనవరం పరిసర గ్రామంలో నూతన భవన నిర్మాణ పునాదుల్లో పోసినట్టుగా గుర్తించారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని మట్టి మాఫియా ట్రాక్టర్లు, ప్రక్రియలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా బోతు మండలం కనుగొట్ట గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో తోట లింగయ్య అనే రైతు 4 ఎకరాలు మొక్కజొన్న పంట తగలబడిపోయింది. దీంతో 2 లక్షల రూపాయల పంట నష్టం జరిగిందని రైతులు లబోదిబ్బమంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తలుపుల మండలంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొందరు దుండగులు వ్యవహరించారు. పొలతల వాండ్లపల్లి బుగ్గబావి దగ్గర కొలువైన అక్క దేవత 7 విగ్రహాలను ధ్వంసం చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు అక్క దేవతల విగ్రహాల ఆనవాలు లేకుండా ముక్కలు ముక్కలుగా పగలగొట్టి విగ్రహాలకు నిప్పు పెట్టి కాల్చేశారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా ఎడ్లపల్లి మండలం జనకంపేట గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. గ్రామానికి చెందిన నీల భాస్కర్ ఇంట్లో చోరీ చేసి 15 తులాల బంగారం, 2 కిలోల వెండి, 3,20,000 రూపాయల నగదును అపహరించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీపై దర్యాప్తు చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాల్లో భారీగా చికెన్ విక్రయాలు తగ్గిపోయాయి. సండే అయినప్పటికీ చికెన్ షాపులు వెలవెలపోయాయి. వైరస్ సోకని చికెన్ను హై టెంపరేచర్ వద్ద బాయిల్ చేసి తినడం వల్ల ఎటువంటి సమస్య రాదని అధికారులు చెబుతున్నా ప్రజలు చికెన్ తినేందుకు ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో మటన్ చేపలకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎక్కడ చూసినా చేపల మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు చికెన్ ధర తగ్గిపోయింది. ప్రస్తుతం చాలా మార్కెట్లో చికెన్ ధర కేజీ 180 రూపాయలుగా ఉంది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కారణంగా మార్కెట్కు వచ్చే కోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం బేతవోలు గ్రామంలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. చిలుకూరు మండలం బేతవోలు రామాలయం పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ ఇరు వర్గాలు రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఒట్టికూడి నాగయ్య, బజ్జూరి వెంకటరెడ్డి వర్గీయులు ఒకరికొకరు కొట్టుకున్నారు. పూజా కార్యక్రమంలో మొదటి ప్రాధాన్యత తమకే ఇవ్వాలని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పల్నాడు జిల్లా అద్దంకి నార్కటిపల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారణం లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి మధ్యపాడు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో పులి సంచారం కలకలం రేపుతుంది. కాళేశ్వరం మహదేవ్పూర్ మధ్య రోడ్డుపై పులిని వాహనదారులు చూశారు. దీంతో వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాటారం మహదేవ్పూర్లో వారం రోజుల పాటు పులి సంచరిస్తున్నట్లుగా పాదముద్రల ఆధారంగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ దోపిడీ జరిగింది. నాగరాజు అనే వ్యక్తి నుంచి 4 కిలోల 900 గ్రాముల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. నిన్న రాత్రి బంగారు ఆభరణాలతో విజయవాడ నుంచి మంగళగిరికి బయలుదేరాడు నాగరాజు. మార్గం మధ్యలో ఆత్మకూరు అండర్ పాస్ దగ్గర బంగారం ఉన్న సంచిని లాక్కుని పరారయ్యారు దొంగలు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణ నిమిత్తం నాగరాజును మంగళగిరి పిఎస్కు తరలించారు. పెద్దపల్లి రవాణా శాఖ అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు ఓ లారీ డ్రైవర్. లంచం ఇవ్వాలని వేధిస్తున్నారని స్థానిక ఆర్టీఓ ఆఫీస్ దగ్గర లారీ ఎక్కి విద్యుత్ వైర్లు పట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రతిరోజు 8,000 చొప్పున లంచం ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారని, లేకుంటే వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సత్యసాయి జిల్లాలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పుట్టపర్తి మున్సిపాలిటీ సమీపంలోని ఎద్దులకొండకు దుండగులు నిప్పిపెట్టారు. భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో అటవీ సంపద, జంతువులు అగ్నికి ఆహుతయ్యాయి. మరోవైపు మంటలు ఆర్పడానికి వీలు కాకపోవడంతో చేసేదేమీ లేక అధికారులు మిన్నకుండిపోయారు. హైదరాబాద్ గోషమహల్లో చక్నావాడి నాలా పైకప్పు మరోసారి కుప్పకూలిపోయింది. మూడేళ్లలో నాలా పైకప్పు 6 సార్లు కూలింది. తాజాగా నాలా పైకప్పు నిర్మాణం పనులు కొనసాగుతున్న సమయంలోనే కూలింది. రోడ్డు పొడవునా ఉన్న నాలపై కప్పులు ఒక్కొక్కటిగా కూలిపోతుండడం అందరినీ అయోమయానికి గురి చేస్తుంది. రాత్రి 7 గంటల సమయంలోనే నాలా పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దరుసలం నుంచి గోషమాలి వెళ్లే ప్రధాన రోడ్డుపై చాక్నావాడి మలుపు వద్ద ఇప్పటికే నాలాపై కప్పు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణం పనుల్లో పాల్గొన్న కార్మికులు సాయంత్రం 6:30 గంటల వరకు పని ముగించుకుని వెళ్ళిపోగా